నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సుప్రభాతంతో నా డే అనేది స్టార్ట్ చేశానండి. తర్వాత వేడి నీళ్ళు కొంచెం లెమన్‌తో స్టార్ట్ చేసాం. ఎందుకంటే డెలివరీ తర్వాత మొత్తం డైలీ రొటీన్ అనేది చేంజ్ అయిపోయింది. సో నిదానంగా మళ్ళీ అంతా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు అంటే గోరువెచ్చగా ఉండే వాటర్‌లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగేస్తున్నాము ఎర్లీ మార్నింగ్. ఈరోజు ఈ వ్లాగ్‌లో నేను సప్త శనివారాల పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది చాలా చిన్న వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందు ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకుని బయట ముగ్గు అనేది ఈ విధంగా వేసుకున్నాను. నేను ముగ్గు వేసేసుకున్న తర్వాత సింపుల్ గా వేసుకున్నాను. నాకు ముగ్గు అనేది వేయడం చాలా ఇష్టం, కానీ పిండితో వేయనండి. అంటే ముగ్గు పిండితో వేస్తే ఏం చేస్తారంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా తొక్కేస్తారు. ఎప్పుడైనా వేస్తూ ఉంటాను. తర్వాత కొంచెం మా హస్బెండ్కి టీ కావాలి ఎర్లీ మార్నింగ్, ఖచ్చితంగా కొంచెం టీ పెట్టుకుని తాగేసిన తర్వాత పిల్లలు ముగ్గురు నిద్రపోతున్నారు. సో వాళ్ళు పడుకున్నప్పుడే మనం మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ పూజలు కానీ ఇటువంటివి ఏమైనా చేసుకోవాలంటే అవుతుంది. అందుకని వాళ్ళు పడుకుని ఉండగానే నేను టక్టక అన్ని పనులు చేసేసుకుంటానండి. ఎందుకంటే చిన్న బాబు లేచిన తర్వాత ఖచ్చితంగా ఎత్తుకునే ఉండాలి కదా. ఈ విధంగా స్నానం అది చేసి రెడీ అయిపోయిన తర్వాత ప్రసాదాల దగ్గరికి వెళ్ళిపోయాను. కొంచెం వెన్న చేశానండి. స్వామివారికి వెన్న అంటే ఇష్టం కదా వెంకటేశ్వర స్వామివారికి. అందుకని కొంచెం నేను వెన్న తీసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టిన తర్వాత ఒక చిన్న టిప్ అండి, మనం వెన్న చేసిన తర్వాత మిక్సీ జార్ ఉంటుంది కదా, కొంచెం వేడి నీళ్ళు పోసి క్లీన్ చేసుకున్నట్లయితే మిగతా గిన్నెలకి కూడా ఆ జిడ్డు పట్టేసి మనం కడుక్కునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ వెన్న నుంచి తీసిన పాలని ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే కింద చిన్న కుక్క పిల్లలు ఉన్నాయండి, వాటికి కొంచెం ఆ రైస్లో కలిపేసి వాటికి వేసినట్లయితే చాలా హ్యాపీగా తింటాయి. పాలను వేస్ట్ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. తర్వాత గడపకి కూడా ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు చేసుకున్నానండి. మీకు చూపించాను కదా వెన్న పానకము, తర్వాత నువ్వుల లడ్డూలు చేశాను, వడపప్పు, చలివిడి పాయసం కూడా చేశానండి. 3వ వారం కాబట్టి 3 దీపాలు పెట్టుకుంటున్నాను, పిండి దీపాలు. ఈ విధంగా పూజ అనేది చేసేసుకున్నానండి. ఈ 7 శనివారాల పూజ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన హిందువులకి వెంకటేశ్వర స్వామి వారంటే ఎంతో ఇష్టం కదండి. ఎంతో ఇష్టంగా ఈ శనివారాల పూజ అనేది మనం చేసుకుంటూ ఉంటాము. ఈ 3వ శనివారం కూడా నేను ఎంతో మనస్తృప్తిగా ఎంతో సంతోషంగా ఈ పూజ అనేది చేసుకున్నానండి. ఈ పూజ చేసుకునే అంతసేపు, ప్రసాదాలు చేసుకునేంతసేపు మా చిన్న బాబు కూడా లేవలేదండి. స్వామివారి కరుణా కటాక్షాలు మన మీద ఉన్నట్లయితే, మనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంటే చాలండి, ఆయన మిగతావన్నీ మనకి నడిపించేస్తూ ఉంటారు. నాకు ఈరోజు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ విధంగా నేను చాలా సంతోషంగా పూజ అనేది పూర్తి చేసుకున్నాను. నాకు మామూలుగా అయితే ఈ సప్త శనివారాలు పూజ అనేది అంటే వ్రతం అనేది చేసుకోవాలి అని ఎంతో కోరిక ఉండేదండి. అంటే ఈ విషయం నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. మా కొలీగ్ ఒక ఆవిడ ఉన్నారు, మాధవి గారు అని. ఆవిడ నాకు ఈ పూజ గురించి చెప్పారండి. వ్రతానికి కలశం పెట్టుకోవాలి, పురోహితులను పిలవాలి, తర్వాత ఇంట్లో కార్యక్రమాలు, చిన్నపిల్లలు ఇలా కుదరట్లేదండి, నాకు చేసుకోవాలని ఎంతో ఆశగా ఉంది కానీ చేయలేకపోతున్నానని చెప్పినప్పుడు ఆవిడ నాకు చెప్పారు, ఏం పర్లేదండి, మీకు చేసుకోవాలి అనే సంకల్పం ఉంది కదా, దానికి స్వామివారి తోడే మీకు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేపిస్తారు అని చెప్పారు. వ్రతం చేసుకోలేకపోయినా పర్లేదు, పూజ చేసుకోవచ్చు. ఆవిడ నాకు ఏ విధంగా పిండి దీపం చేసుకోవాలి, పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అనేది నాకు చాలా చక్కగా వివరించారండి. నేను గత 5-6 సంవత్సరాలుగా ప్రతిసారి నాకు వీలైనప్పుడల్లా నేను ఈ పూజ అనేది ప్రత్యేకంగా చేసుకోగలుగుతున్నాను. నువ్వుల లడ్డు చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. తర్వాత మనకి తులసి మాల వేసుకుని స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల అలంకరించి చేసుకోవాలి పూజ. తర్వాత నైవేద్యాలు ఏం పెట్టుకోవాలి, నువ్వు ఎలా పెట్టుకోవాలి అనేది చాలా సింపుల్గా మనకి శక్తికి తగ్గట్టుగా ఏ విధంగా చేసుకోవాలనేది ఆవిడ నాకు చాలా బాగా వివరించారండి. నేను ఆవిడకి ఎంతో రుణపడి ఉంటాను. నాకు ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా అనిపిస్తుంది, ఈ స్వామివారే ఆవిడ రూపంలో నాకు ఈ పూజా విధానం తెలియజేశారా అనిపిస్తుందండి. అంటే మనకి సంకల్పం ఉండాలండి. స్వామివారు మనకి ఏదో రూపంలో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తప్పకుండా మనకి అనేది తెలియజేస్తారు. స్వామివారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.